టీడీపీలో సీనియర్ మంత్రులు ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు. అయితే ఒక ఇద్దరు సీనియర్ మంత్రుల మీదకైతే బలంగా చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పార్థసారథి. వీళ్ళిద్దరి మీద ఒక చర్చ అయితే నడుస్తోంది ప్రధానంగా. అంటే వీళ్ళిద్దరినే మార్చడం ఖాయమా అనే చర్చ కూడా నడుస్తోంది. వాస్తవానికి కొందరు సీనియర్ల విషయంలో బాబు అయితే చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనేది. ఈ విధంగా చూస్తే మంత్రిమండలిలో ఇద్దరు సీనియర్ మంత్రుల మీద చర్చ సాగుతుంది. నిజానికి ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం అనేది టీడీపీలో ఉన్న వారికి చాలామందికి ఇష్టం లేదట. అయితే ఇచ్చిన మాట ఏదైతే ఉందో ముందు దాని కట్టుబడి బాబు వాళ్ళకి న్యాయం చేశారు అనేది పార్థసారథి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి కానీ ఈ ఇద్దరు 5 ఏళ్ల పాటు వైసీపీలో ఉంటూ చివరి నిమిషంలో టీడీపీలు చేరి టికెట్లు దక్కించుకొని మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. అంతేకాదు వీళ్ళకి ఇచ్చిన శాఖల మీద ప్రాధాన్యత లేని శాఖలు ఇచ్చారు అనే ఒక అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలోనే 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో ఆయనకి మంత్రి పదవి దక్కుతుందని అనుకుంటే దక్కలేదు. దాంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని బాబు న్యాయం చేశారు. అంతేకాదు నెల్లూరు జిల్లాకు చెందిన పెద్ద ఆయన ఆరం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్లో ఆర్థిక శాఖ అలాగే కీలక మంత్రిత్వ శాఖలను చేసిన వ్యక్తి కాబట్టి ఇచ్చారు అనేది. ఏది ఏమైనా ప్రస్తుతం అయితే మాత్రం ఈ నారా లోకేష్ గారి సమక్షంలో నెల్లూరు లో మంత్రి లోకేష్ సమక్షంలోనే ఒక సభలో మంత్రి ఆనం తన అసంతృప్తిని వేరే రూపంలో వెలగక్కారట. సాటి మంత్రి నారాయణ మీద ఆయన పరోక్షంగా కామెంట్ చేశారట. తనకు పెద్దగా ప్రాధాన్యత లేని దేవాదాయ శాఖ కట్టబెట్టారు అని ఆనం వారికి ఆవేదనగా ఉంది అనేది. కొలుసు పార్థసారథి చేతిలో కీలకమైన సమాచార అలాగే గృహ నిర్మాణ శాఖలు ఉన్నాయి. ఆయన కూడా పెద్దగా దూకుడుగా కనబడట్లేదు ఆ శాఖలకు సంబంధించి. స్వతహాగా ఆయన సౌమ్యుడు పార్థసారథి. వైసీపీని విమర్శిస్తున్నారు కానీ ఆ డోస్ ఇంకా సరిపోదు అంటున్నారట. ఆనం అయితే మొత్తం మౌనంగానే ఉన్నారు అనేది. మొత్తానికి ఈ సీనియర్ మంత్రులు ఇద్దరికి కూడా చెక్ పడబోతుందా అనేది ఇక్కడ కీలకమైన అంశం.